వాడికి మటుకు పోయిద్ది, అది మటుకు ముందు చెప్తాను. కిరాకార్పి గాడికి నేను ఒకటే చెప్తున్నా, అరే బాబు విమర్శించు, నేను విమర్శిస్తున్నా. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీని నేను విమర్శిస్తున్నా, కానీ అంత ఇది లేదు. ఎట్లా విమర్శిస్తున్నా? ఒక ప్రొఫెషనల్ వేలో విమర్శిస్తున్నా. నువ్వు ఏదో పవర్ ఉంది పీకేద్దాం అని నువ్వు అనుకుంటున్నావేమో. పొరపాటున 2029లో గెలిచింది అనుకో, వీళ్ళెవరు రారు. ఇప్పుడు నీకు అట్లీస్ట్ ఆ పదవిలో ఏదైనా, ఆ పార్టీలో ఏదైనా పదవన్నా ఉంటే వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళు వస్తారు. ఆ పదవి కూడా లేదు నీకు, వాళ్ళు ఎవరు రారు. సో అదొక్కటి మనసులో పెట్టుకొని నువ్వు మాట్లాడు, ఏం మాట్లాడు కాదనట్లా, విమర్శించు కాదనట్లా. మేము ఎప్పుడు కూడా టీడీపీ తరపు నుంచి బొత్స గారిని అట్లా విమర్శించినట్టు ఎవరు కూడా చేయలేదు. చెప్పినది వాడికి మటుకు పోయిద్ది, అది మటుకు ముందు చెప్తాను. 29లో గెలిచిండ్రంటే వెళ్ళిపోయిద్ది. అది చంద్రబాబు ఎక్కడైతే మొదలు పెట్టాడో లడ్డు ఇష్యూ, అక్కడికే వచ్చి ఆగిందంటావా? దేవుని స్క్రిప్ట్ అంటారా? హెరిటేజ్ దగ్గరనే ఆగింది. అది సెంట్రల్ గవర్నమెంట్ స్క్రిప్టే, అది మటుకు పక్కాగా నేను చెప్పగలను. ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ స్క్రిప్ట్ అంటే, సెంట్రల్ గవర్నమెంట్ స్క్రిప్ట్ ఎందుకు అంటున్నా అంటే, సాగదీస్తుండే చంద్రబాబు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చేసేది ఏముంది? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఉండే వాళ్ళంతా హిందువులు ముస్లింలు డివైడ్ చేసి పాలిటిక్స్ చేస్తుంటారు. అదేమో పవన్ కళ్యాణ్ తగిలిచ్చారు. ఆ పవన్ కళ్యాణ్ చెప్పులు వేసుకొని మాలలు వేసుకొని తిరిగేస్తుంటాడు. తర్వాత మెట్లు కింద నుంచి పైకి. ఇప్పుడు నువ్వు అంటింటికి పోయినప్పుడు ఏం చేస్తావు? కింద నుంచి పైకి కడుగుతుంటాడు. మరి అంటింటికి పోయినప్పుడు ఏం చేస్తావు? ఫస్ట్ అరికాలు కడుక్కొని, తర్వాత మోకాలు కడుక్కొని, తర్వాత పొట్ట అదే బాడీ కడుక్కొని, తర్వాత తలకు కడుక్కుంటావా? ఎవరైనా నువ్వు చెప్పు. ఫస్ట్ తలకు పోసుకొని, తర్వాత బాడీ కడుక్కొని, కింద నుంచి పైకి పైనుంచి కింద కడుక్కుంటావు. మళ్ళీ ఏమన్నట్టాడు? నేను అసలు ముస్లిమ్స్ హిందువుని కాదు, మా నాన్న దీపారాధనలో సిగరెట్ వెలిగించుకునేవాడు అంటాడు. మళ్ళీ కొన్ని రోజులు నేను ముస్లింని అంటాడు, నేను క్రైస్తవుని అంటాడు. మీరే చెప్పండి, ఆయన ఎట్లా నమ్మాలో మీరే చెప్పండి. ఇంతకుముందు అలా ఎవరో ఉన్నారు నిజంగా మేము చూసిన భగత్ సింగ్ సార్, మేము చూసిన చెగువేరా సార్ మీరు అని ఒక లేడీ అనింది. అప్పుడు అనింది, మేము ఫ్యూచర్ జనరేషన్ ఐపీఎస్ అని, పవర్ స్టార్ సోల్జర్స్ కదమ్మా, ప్యాకేజ్ స్టార్ సోల్జర్స్ అని మార్చుకోండి, మేము దానికి హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇప్పుడు మీరు అదే చేస్తున్నారు. మరి అంతకుమించి ఏం చేయట్లా. ఇప్పుడు పొరపాటున పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలలో నెరవేర్చింది ఒక్కడుంటే చెప్పండి. అంటే జంతువు కలిసిందని నేను చెప్పలేదు, అందుకోసం నేను మాలేసుకోవాలి, అందుకోసం నేను అడగలేదు అని. మరి ఎందుకు గడిగాడు? అంత చంద్రబాబు స్క్రిప్టే కదా అది. మరి సెంట్రల్ గవర్నమెంట్ స్క్రిప్ట్ చంద్రబాబు స్క్రిప్టే కదా అది. ఎందుకు గడిగాడు? గుడి ఎందుకు గడిగాడు? ఇప్పుడు మీరే అన్నారు జంతువు కలవలేదు, నేను అనలేదు, నేను జస్ట్ గుడే గడిగాను. ఎందుకు గడిగాడు? అది కూడా దానికి రీజన్ చెప్పాలి కదా.